మళ్ళీ చంద్రబాబు నాయుడు తిరిగి 4వ సారి ముఖ్యమంత్రి కావడం, కూటమి ప్రభుత్వం అప్రతిహతంగా ప్రజలు విజయాన్ని అందించడంతో అనుకున్న దానికన్నా చాలా తొందరగానే దాదాపు 18-19 నెలలు అవుతుండగానే ఆ బురద కడుక్కుని బయటికి రావడంతో ముందుకెళుతూ కొత్త పెట్టుబడులు, పరిశ్రమలు, ఒక గ్లోబల్ స్థాయిలో రికగ్నిషన్ ఇవన్నీ సాధించుకుంటూ ముందుకెళ్తుంటే మళ్ళీ ఈయన వచ్చి 2.0 కావాలి అంటాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక్కసారికే పొరపాటున జరిగిన దానికే సరే, నేను దాన్ని ఫ్లూకనో ఇంకోటనో ప్రజల వాళ్ళు ఇచ్చిన ఓటును నేను తగ్గించాలని నేను అనుకోవట్లేదు. అందుకే పొరపాటు అన్నా. జరిగిన దానికి ఇంత పట్టింది అంటే 5 ఏళ్ల పాటు 19 నుంచి 24 మధ్యలో మళ్ళీ 2.0 దేనికి ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు మీకు? నిన్న ఆయన మాట్లాడుతూ జంగిల్ రాజ్ అయిపోతుంది రాష్ట్రం అని ఆయన పాపం బెంగపెట్టుకుంటున్నారు. జంగిల్ రాజ్ అంటే ఏంటి? అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా అన్నట్టుగా, పాలన తెలిసిన వాళ్లే పరిపాలిస్తున్నారా లేదా అన్నట్టుగా, అక్రమార్కులు రాజ్యం వెళ్తున్నారు అన్నట్టుగా జరిగేది కదా. అది ఎప్పుడు జరిగింది? నేను చాలా సందర్భాల్లో చెప్తా, కన్వీనియంట్గా జగన్మోహన్ రెడ్డి ఆయనకి నచ్చనిదో ఆయన గతంలో చేసిందో మర్చిపోవాలనుకుంటే ప్రజలు ఎలా మర్చిపోతారు? విట్నెస్ చేసిన వాళ్ళు ఎలా మర్చిపోతారు? దళితుల్ని చంపించేసి డోర్ డెలివరీలు చేయించిన వాళ్ళని ఊరేగించిన దాన్ని జంగిల్ రాజ్యం అంటారా? అటవిక రాజ్యం అంటారా? లేకపోతే మీ భార్యను ఒక మాట అన్నందుకే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, నాయకుల్ని అరెస్ట్ చేయించి లోపలేయించినందుకు జంగిల్ రాజ్ అంటారా? గంజాయి బ్యాచ్ ఇష్టం వచ్చినట్టు గంజాయి తీసుకుని రోడ్డు మీద వచ్చేవాళ్ళని, ఆడవాళ్ళని, ఆ పిల్లల్ని కూడా వదలకుండా ఎబ్యూజివ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తే వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళిన మీలాంటి నాయకులు ఉన్న రాష్ట్రాన్ని జంగిల్ రాజ్ అంటారా? అంటే మీలాంటి నాయకులు ఉన్న చోట అనాలా? లేకపోతే మీ పార్టీలోనే ఉన్న నాయకుడు పేరుని నాని ఆయనంతా ఆయన చెప్పాడు, ఆయన భార్య అక్రమ బియ్యం కేసుల్లో ఇరుక్కుంటే మహిళల్ని వదిలిపెట్టేయండిలే అని చంద్రబాబు నాయుడు చెప్పినందుకు మరి దాన్ని అంటారా? ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. అంతెందుకు, మీరు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ అసెంబ్లీలో అక్రమ సంబంధాలు అంటగడుతూ ఉంటే వారించడం పోయి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఇట్లా అనుకుంటూ, లేకపోతే బూతులు మాట్లాడుతున్న వాళ్ళని మీరు నాయకుల్ని, పెద్ద పెద్ద నాయకుల్ని చేస్తూ ఉంటే మరి దాన్ని ఏ రాజ్యం అంటారు జగన్ గారు? దాన్ని కదా ఆటవిక రాజ్యం అంటారు. లేకపోతే ఆటవిక రాజ్యం అంటే గూగుల్ వచ్చి పెట్టుబడులు పెడుతుందా? లేకపోతే రోజుకు కొత్త పరిశ్రమ వస్తుందా? లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయా? అంతర్జాతీయ స్థాయిలో ఒక రికగ్నిషన్ వస్తుందా? అంటే కొన్ని పదాలకి మీకు అర్థం తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నానంటే, నేను పెట్టుబడులు, పరిశ్రమలు, గ్లోబల్ రికగ్నిషను, వాల్యూ ఎడిషను, ఆర్థిక ప్రగతి, ఇతర రాష్ట్రాలతో పోటీ పడడం, స్టేట్ జీడిపి పెంచడం కోసం ప్రయత్నం చేయడం అండ్ సో ఆన్, ఇలా చాలా ఉంటాయి పరిపాలన అంటే. మీరు ఏమంటారు? నిన్న కూడా ఏమన్నారు మీరు? నేను బటన్లు నొక్కాను, సంక్షేమం ఇచ్చాను. అది ఒకటే నా పరిపాలన అంటే. బటన్లు నొక్కడానికి ముఖ్యమంత్రి ఎందుకు? ఇట్స్ ఎ క్లరికల్ జాబ్. అకౌంట్లో డబ్బులు ఉంటాయి, ఖాతాలు ఉంటాయి. ఇట్స్ జస్ట్ ఎ ట్రాన్సాక్షన్, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, డీబీటీ. అది చేయడానికి ముఖ్యమంత్రి ఎందుకు? ఎన్నికలు ఎందుకు? ఓట్లు ఎందుకు? అది కాదు పరిపాలన అంటే. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు పాఠాలు చెప్పకండి పరిపాలన గురించి. అంటే నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు కల్తీ మద్యం, కల్తీ నెయ్యి, నకిలీ మద్యం, కల్తీ నెయ్యి, లిక్కర్ స్కాము, శాండు, ల్యాండు, మైను, వాట్ నాట్, ఇవన్నీ చేసింది ఎవరు? ప్రభుత్వం డబ్బును జేబుల్లోకి దోచుకుంది ఎవరు? ఇప్పుడు ఆయన ప్రభుత్వ పెద్దల జేబుల్లోకి డబ్బులు వెళ్ళిపోతున్నాయి అన్నారు. ప్రూవ్ ఇట్. ఎక్కడ వెళ్ళిపోతున్నాయి? గతంలో అలాగే బొక్కబోర్లా పడ్డారు. ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 15,000 అన్నారు, 13,000 ఇచ్చారు, 2,000 లోకేష్ జేబులోకి వెళ్ళిపోయారు. ప్రూవ్ చేయగలిగారు మీరు? ఆ 2,000 దేనికి వాడారో ఆ తల్లులే చెప్పారు. ఎస్, మా పిల్లలు బ్రహ్మాండంగా చదువుకోవడానికి ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకి వాష్రూమ్స్, లేకపోతే ల్యాబ్స్ వీటి కోసం పెడుతున్నారని ఆ తల్లులే చెప్తే ఏం చేయాలో అర్థం కాక ముక్కును వేలేసుకుని వెనక్కి వచ్చారు. ఎన్నో ప్రయత్నాలు చేశారు కదా కూటమి ప్రభుత్వం మీద బురద చల్లడానికి, ఒక్క దాంట్లో కూడా సక్సెస్ కాలేదు. సరే, మీరు పాదయాత్రలు చేసుకుంటారా, మోకాల యాత్రలు చేసుకుంటారా, అది ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు గతంలో లోకేష్ పాదయాత్ర చేశారు యువగళం పేరుతో. దట్ వాజ్ ఎ క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ యాజ్ ఎ లీడర్. బిఫోర్ పాదయాత్ర, ఆఫ్టర్ పాదయాత్ర లోకేష్ గారు.
అది ఆయన ఒప్పుకుంటాడు. నిన్న ఆయన పార్టీ కార్యకర్తల మీటింగ్లో చెప్పిన దానికి మీరు చెప్పిన దానికి తేడా చెప్తారు చూడండి. కార్యకర్తలు క్రమశిక్షణతో ప్రజల కోసం పనిచేయండి. మీకు ఒక పని అసైన్ చేసినప్పుడు ఫస్ట్ అటెంప్ట్లోనే తిరిగి ప్రయత్నం చేయండి చేయడానికి, లేదా రెండో అటెంప్ట్ ఒక ఛాన్స్గా తీసుకోండి. మూడో అటెంప్ట్ మీకు ఉండదు, మీరు వెళ్ళిపోండి, ఇంకోళ్ళు చేసుకుంటారు ఆ పని అన్నారు. మీరేం చెప్పారు మీ కార్యకర్తలు యువ నాయకుల భేటీలో? మీకు నచ్చింది చేయండి. డిజిటల్ యాప్ ఒకటి పెడుతున్నాను నేను, అందులో ఎవడి మీద పడితే వాడి మీద మీరు ఎక్కించేయండి అంటే ఎవడో వైసీపీదే ఎక్కిస్తే తీసేశారు. ఆ డిజిటల్ యాప్ పని చేయట్లేదు, ఎక్కడుందో తెలియదు అది. మీరు అరెస్టులు కేసులు జైళ్ళకి భయపడకండి, నేనున్నా కదా రేపు వచ్చాక మనం చూసుకున్నాం. అది మీరు చెప్పే పాఠాలు, ఇది లోకేష్ చెప్పే పాఠాలు. మళ్ళీ మీరెళ్ళి చంద్రబాబు నాయుడుతో పోల్చుకోవడం, నాతోనే చంద్రబాబు నాయుడు రాజకీయాలు చేయలేకపోతున్నాడంటే అందుకే చెప్పాను నవ్విపోతారని. మీ నాన్న అధికారాన్ని అడ్డుపెట్టుకునే కదా, రాజశేఖర రెడ్డి అధికారం అడ్డుపెట్టుకునే కదా క్విడ్ ప్రోకో చేసి మీరు 1000 కోట్లు దోచేస్తే 16 ఛార్జ్షీట్లు ఉన్నాయి మీ మీద, 11+9 20 ఛార్జ్షీట్లు ఉన్నాయి ఈడీ సిబిఐలు. 12 ఏళ్ళుగా బెయిల్ మీద తిరుగుతున్నారు కదా మీరు. మీరు ఎట్లా నీతులు చెప్తే ఆటవిక రాజ్యాలంటే అలాగా, లేకపోతే సరే ఆ మాటకే వస్తా. మీరు ఏదో పర్సనల్ విషయంలో అన్నారు కదా, జనసేన ఎమ్మెల్యేకి సంబంధించి 60 శ్రీధర్కి సంబంధించిన వ్యవహారం, అంతకుముందు ఇంకొక దానికి చంద్రబాబు నాయుడు ఎట్లా బాధ్యులు అవుతారు, డిప్యూటీ సీఎం ఎట్లా బాధ్యులు అవుతారు? మీ పార్టీలో నాయకులు వేసే వేషాలన్నిటికీ మీరు బాధ్యత తీసుకుంటారా? ఐఎమ్ నాట్ సపోర్టింగ్ హియర్, క్లియర్గా చెప్తున్నా. అది తప్పు చేస్తే జనసేన పార్టీ కమిటీ వేసింది, తప్పు చేస్తే వాళ్ళ పార్టీలో వాళ్ళు చర్య తీసుకుంటారు. ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదు అంటే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఇంకో నాయకుడు మహిళల విషయంలో ఎవరు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పు చేయాలనుకున్నా దానికి శిక్ష అనుభవించాల్సిందే. అది మీరు అధికారంలో ఉన్నా సరే, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా, దాంట్లో నో యాంబిగ్విటీ. కానీ మీరు బయటకు వచ్చి వైసీపీ ఈజ్ నథింగ్, గుడ్ ఫర్ నథింగ్, మీరు చేసింది ఏమీ లేదు 5 ఏళ్లలో. అందుకే ప్రజలు మీరున్నప్పుడు అధికారంలో భయపడిపోయారు. బయటికి మాట్లాడలేని పరిస్థితి, ఏమీ చెప్పలేని పరిస్థితి, ఉక్కిరిబిక్కిరైపోయారు. టైం వచ్చినప్పుడు, ఎన్నికలు వచ్చినప్పుడు బండకేసి బాధేశారు. అందుకే కదా మీరు 11 సీట్లకు పరిమితం అయ్యారు. కానీ యూ నెవర్ రియలైజ్డ్, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు రియలైజ్ గారు ఆయన పరిపాలన ఎంత డిజాస్టరు, ఎంత అట్టర్ ఫ్లాపు అనేది ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. కలిసి ఉన్నప్పుడు కానీ విడిపోయాక ఎనీవే మొదటిసారి చంద్రబాబు నాయుడు వచ్చారనుకోండి. ఇవాళ మీరు విషం కక్కంది దేని మీద? అమరావతి మీద విషం కక్కుతారు. అమరావతిలో మహిళల్ని వేస్తులు అనిపించి అవమానించారు. అసెంబ్లీ అంటే మీకు నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థలంటే నమ్మకం లేదు, ప్రజలు ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు. ఇంకా మరి దేనికి విలువ ఉంది? ఎందుకు మీరు రాజకీయాలు చేస్తున్నారు? యువతను రెచ్చగొట్టడానికి, వాళ్ళతో రప్పా అనిపించడానికి, నడి రోడ్డు పైన పొట్టేళ్లని నరికించేసి మీకు రక్తాభిషేకాలు చేయించుకోవడానికి, దాంట్లో ఎవడన్నా కేసు పెట్టి అరెస్ట్ అయితే మళ్ళీ వాళ్ళని పరామర్శించడానికి, గంజాయి బ్యాచ్ని పరామర్శిస్తారు, కిడ్నాప్ బ్యాచ్ని పరామర్శిస్తారు, మర్డర్లు చేసి జైలుకి వెళ్ళిన పరామర్శిస్తారు. అది మీ గురించి చెప్తోంది కదా. మీరు చేసే పనులే మీకు అర్థం అవుతున్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు. అర్థం కాదు, అర్థం. ఇట్స్ ఎ మిర్రర్. సో దయచేసి నీతులు చెప్పడం మానేస్తే బెటరు. మీ దగ్గర ఎదురుకుండా కూర్చున్న వాళ్ళు నవ్వలేకపోవచ్చు, బయట ఉన్న వాళ్ళందరూ నవ్వుకుంటున్నారు. బట్ ఎనీవే మీరేం చేసుకుంటారో చేసుకోండి. కానీ కూటమి నేతలు వైసీపీ చేసే ఆరోపణలకో, అబద్ధపు ప్రచారాలకో, వాళ్ళ మీడియా చేస్తున్న ప్రచారాలకో ఏం చేయాలని దాన్ని చంద్రబాబు నాయుడు కూడా మళ్ళీ చెప్పారు. మళ్ళీ చిన్న సైజ్ క్లాస్, మీరు ఇన్ఫర్మేషన్ పెట్టుకుని పక్కాగా మాట్లాడండి, ఏది పడితే అది మాట్లాడకండి. ఇప్పుడు సిట్ వేసిన కల్తీ మధ్య మీద రానివ్వండి, అది వచ్చిన తర్వాత దాంట్లో నిజాలు పెట్టుకుని మాట్లాడితే సరిపోతుంది కదా. వాళ్ళు చేసే నెగిటివ్ ప్రచారం తిప్పి కొట్టాలి, బట్ డీటెయిల్డ్గా డెవిల్ లైస్ విత్ ఇన్ డీటెయిల్స్, ఆ వివరాలతోనే మాట్లాడాలి అని. నాట్ ఓన్లీ కల్తీ మద్యం అంటే ఒకటి, దేవుణ్ణి కూడా వదిలిపెట్టలేదు. కల్తీనే అంటే ఏంటి? మీరు దేవుడి కోట్ల మంది వచ్చే లిక్కర్ స్కామ్ అంటే ఎలాగూ సరే, అమాయకులైన ప్రజల జీవితాలు ఏమైపోయినా పర్వాలేదు, ప్రాణాలు పోయినా పర్వాలేదు అనుకున్నారు. దేవుడి దగ్గర భక్తితో ప్రసాదం తీసుకునే వాళ్ళని వదిలేరా మీరు? వాళ్ళనే వదలలేదు. దేవుడు డబ్బు కానుకల్ని వదలలేదు. అంటే మీరు భ్రష్టు పట్టిపోవడమే కాకుండా వ్యవస్థలను కూడా భ్రష్టు పట్టించాలనే ప్రయత్నం చేశారు. ఆ కుట్రలన్నీ బయటపడుతున్నాయి.
దాని నుంచి తప్పించుకోవడానికి ఈ అడ్డగోలు వాదనలు అనేది స్పష్టమైపోయింది. మాట్లాడదాం ఒక బ్రేక్ తర్వాత దీనికి సంబంధించి కూటమి నేతలు ఏమంటారో డిస్కస్ చేద్దాం. బ్రేక్.